ప్రజలు మళ్ళీ మోసపోవద్దట. అబ్బా ఈ స్టేట్మెంట్ చూడు, ఏంద ఇంత దారుణమా అన్న. మమ్మల్ని ఓడించి తప్పు చేశారు కేటీఆర్ అంటే వీళ్ళకు ఇంకా బుద్ధి వస్తలేదు. ప్రజల తీర్పును కూడా ఈరోజు అపహాస్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కదా కేటీఆర్. మిమ్మల్ని నిజంగా కూడా ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజానికం అసలే క్షమించిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొన్న రాష్ట్రంలో మేము గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుంటే ప్రజలను మోసం చేయాలని రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు, రెండోసారి మోసపోతే అది మోసపోయిన వాళ్ళదే తప్పు. హరీష్ రావు సవాల్ను రేవంత్ స్వీకరిస్తే నేను రాజీనామాకు రెడీ. చలో బై ఇద్దరికి కలిపి, హరీష్ కి కేటీఆర్ కలిపి రేవంత్ ఇవాళ కూడా చెప్పాడు, నిన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పాడు, ఆగస్టు 15 కల్లా ఎట్టి పరిస్థితుల్లో నేను రుణమాఫీ చేస్తా. అది ఒక్కటే పథకం మీద కదా మీ ఇద్దరు రాజీనామా చేస్తారు. మీరు ముగ్గురు, రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మీరు ముగ్గురు నిజంగా మొగోళ్ళు అయితే ముగ్గురు రాజీనామా పత్రాలు తీసుకుని కాలేజ్ టీవీకి రండి, మా దగ్గర పెట్టండి. ఒకవేళ ఎవరి పంతం నెగ్గితే వాళ్ళ రాజీనామా మేము సమర్పిస్తాం. అంతే, అసెంబ్లీ స్పీకర్ సాక్షిగా గడ్డం మేము ఇస్తాం. నిజంగా మీరు మొగోళ్ళు అయితే, నిజంగా మీకు తెలంగాణ బిడ్డలే అయితే, తెలంగాణ రక్తం మీ ఒంట్లో ప్రవహించినట్లయితే రండి, రాజీనామాలు మాకు పంపియండి, మా దగ్గర పెట్టుకుంటాం. ఆగస్టు 15 తర్వాత ఎవరు మోసం చేస్తే వాళ్ళ రాజీనామా తీసుకుపోయి స్పీకర్గా అప్పచెప్తాం, మేము అప్పచెప్తాం. మళ్ళీ రాజీనామా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ఫార్మాట్లోనే ఉండాలి, అదొకటి గుర్తు పెట్టుకోర్రి. ఓటింగ్ టైం పెంచండి, ఈసీకి లెటర్ రాసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎండల దృష్ట్యా సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఇవ్వాలని వినతి అంటూ కొలుస్తున్నాం. ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు, ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు సాధారణంగా 26-28 డిగ్రీలు ఉండాలి, 35-40 డిగ్రీలు నమోదు. ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్త తీసుకొని డాక్టర్ల సూచన అంటూ కొలుస్తున్నాం. పెండింగ్ సీఎంఆర్ పై సర్కారు సీరియస్, మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ 125% ఫైన్, 12% వడ్డీతో 60 రోజుల్లో చెల్లించిన ఆదేశం. 30న మోడీ, 1న అమిత్ షా అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. రాష్ట్రానికి రానున్న అగ్రనేతలు. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర, పూర్తి హిందూ రాజ్యంగా మార్చే కుయుక్తులు దామాష. అంటే వీళ్ళు నిజంగా ఈయన చేసే స్టేట్మెంట్ హిందువులందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నా, హిందూ అర్థం కాని పరిస్థితి. ఇగో నేను చెప్పిన ఇల్లుకి ఇదే, ఫోటో కూడా ఇదే. ఈ ఫోటో ఒక్కసారి జూమ్ చేయబ్బా, ఇక్కడ పేపర్ లో బ్లర్ గా పడ్డది కానీ శ్రీనివాస్ గౌడ్ ఇల్లు అది. ఆ ఇంట్లో ఈ స్థాయిలో ఇది చేసినావు అంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి ఉండాలి. ఆయన ఒక 10,000-20,000 కోట్లకు ఉంటాడు. 2,000-3,000 ఎకరాల భూములే ఉంటాయి ఆయనకి. మళ్ళా కాదా, ఆయన దర్జాగా సంపాదించడా, మామూలు దోచుకునే.